సో ఇప్పుడు కంప్లీట్గా చూడడానికి సోల్ఫుల్గా కనిపిస్తుంది మీల్ అయితే ఇంకా లైట్గా ఇలా చిల్లు బట్టి నెయ్యి పోసుకొని తింటే అద్దరిపోద్ది. వెల్కమ్ బ్యాక్ పీపుల్. సో ఇవాళ అయితే శ్రీరామనవమి అండ్ మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత బయట లంచ్ చేద్దాము అని చెప్పేసి గచ్చిబౌలిలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్స్కి వచ్చినాము. వెళ్ళబోతున్నాం యాక్చువల్లీ. సో ఆ ప్లేస్ కంప్లీట్ సిటీలో చల్ల పునుగులకి చాలా ఫేమస్ అండ్ ఇవాళ మనం ఆ ప్లేస్కి వచ్చినాం. ఆ ప్లేస్ నేమే చెన్నపట్నం. ఈ ప్లేస్ సంధ్యా కన్వెన్షన్ పక్కనే ఉంటుంది. ఇందులో 2 లెవెల్స్ ఉంటాయి. ఒకటి కింద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్గా రెస్టారెంట్ టైప్ సీటింగ్, లైక్ స్టార్టర్స్, బిర్యానీ, డెజర్ట్స్ అన్నీ దొరుకుతాయి. కింద మాత్రం టిఫిన్స్, లైక్ మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఉంటుంది. బయట అవుట్డోర్ సీటింగ్లో కూర్చొని చల్ల పునుగులు, ఇంకా మసాలా దోశ, అలాగే మన ఫిల్టర్ కాఫీ తాగుతుంటే అద్దరిపోతుంది ఎక్స్పీరియన్స్. అయితే ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి కూడా వచ్చిన నేను, బట్ అన్ఫార్చునేట్లీ వీడియో షూట్ చేసా బట్ ఎడిట్ చేయలేదు, పోస్ట్ చేయలేదు. సో ఇవాళ స్పెషల్ మెన్యూ ఇది శ్రీరామనవమి. ఇది రెస్టారెంట్ అయితే జామ్ ప్యాక్డ్ ఉంది. లైక్ పండగ రోజు లైక్ కొద్దిగా ఖాళీ ఉంటుందేమో అనుకున్నా, బట్ నో. లైక్ సీట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అంటే ఇక్కడ ఆక్యుపైడ్ లేదు, బట్ స్టిల్ అంటే కొద్దిగా లైటింగ్ ఉన్న స్పేస్లో కూర్చుంటే బెటర్ ఉంటుంది కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అంతే. సో అరిటాక్ వేసేసారు అండ్ ప్రీతంకి కూడా ఫుడ్ లైక్ వచ్చేసింది అరిటాక్ మీద. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నారు. చక్కెర పొంగలి, పూర్ణం, వడపప్పు, చిట్టిగారె, రాగి ముద్ద, మామిడికాయ పులిహోర అంట, బీట్రూట్ రైస్, మామిడికాయ పప్పు, పెసర పునుగుల కర్రీ, దొండకాయ మసాలా, బెండి 65, కందిపొడి, టమాటా కొత్తిమీర రోడ్ పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఇంకా వైట్ రైస్ వచ్చేసింది. ఇది కాకుండా మజ్జిగ పులుసు, రసం, ఉలవచారు, సాంబారు, 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా పెరుగు కూడా ఉంది రైస్తో పాటు లాస్ట్ ఇంకా ఫినిష్ చేయడానికి. సో ఇంకో 4-5 ఐటమ్స్ ఉన్నాయని చెప్పినా కదా, అవి ఇండివిజువల్గా తెప్పించేదానికన్నా చిన్న కప్స్లో తెప్పిద్దాము అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే తెచ్చారు. ఫస్ట్ డే సాంబార్, మజ్జిగ పులుసు, ఉలవచారు, రసం. పెరుగు మిస్ అయినారన్నా, పట్టుకొచ్చేసినాడు పెరుగు కూడా. సో ఇప్పుడు కంప్లీట్గా చూడడానికి సోల్ఫుల్గా కనిపిస్తుంది మీల్ అయితే. ఇంకా స్టార్ట్ చేద్దామా? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ఫస్ట్గా పానకంతో స్టార్ట్ చేస్తున్నా. అండ్ కొద్దిగంత పప్పు అండ్ నా ఫేవరెట్ బూరెలు, లైట్గా ఇలా చిల్లు బట్టి నెయ్యి పోసుకొని తింటే అద్దరిపోద్ది. ఆ నెక్స్ట్ చిట్టిగారే విత్ ఏదంతో తినాలో అర్థం అవ్వట్లేదు బేసిక్గా. దీంతో తిందాము. పెసర పునుగుల కర్రీ, ఇది కాంబినేషన్ అద్దరిపోయింది. మామిడికాయ పులిహోర, ఆ ప్రాపర్ పులుపు భలే తగులుతుంది. అప్పుడప్పుడు ఇన్ని ఐటమ్స్ ఒకేసారి ఉంటే ఏ దినాలో అర్థం కాదు నాకు. నెక్స్ట్ బీట్రూట్ రైస్ ట్రై చేద్దాం. రాగి సంకట్తో బెండకాయ కర్రీ ట్రై చేద్దాం. అన్ని వియర్డ్ కాంబినేషన్స్ ట్రై చేస్తున్నా అనే ఫీలింగ్ వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం మిక్స్ అండ్ మ్యాచ్ చేసిన అదిరిపోయింది. కొద్దిగా అంత రోడ్ పచ్చడి తీసుకొని అన్నం, కాస్తంత పప్పు,
పునుగుల కర్రీ. చూడండి, పునుగుల కర్రీ క్లోజప్ చూస్తే మీకు అర్థమైంది. మనకి ఇంకా 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. రసం, ఉలవచారు, మజ్జిగ పులుసు, సాంబార్, పెరుగు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తింటే ఇంకా కాస్తంత ఉలవచారుతో ట్రై చేద్దాం. ఈ కాంబినేషన్ మస్తు ఉంది. నా ఫస్ట్ రౌండ్ అయిపోయింది అని మళ్ళీ రైస్ పెట్టించుకున్నా. ఇప్పుడు లైట్గా నెయ్యి వేసుకొని, యాక్చువల్గా కందిపొడి నెయ్యి ఫస్ట్ యాడ్ చేస్తారు, బట్ కర్రీస్ చూస్తే చాలా టెంప్టింగ్ అనిపించినుండే. సో కాస్తంత నెయ్యి, కందిపొడి, చాలామందికి ఇది ఒక ఒపీనియన్ ఉంటుంది. లైక్ ఫస్ట్ కొంతమంది కందిపొడి వేసిన తర్వాత నెయ్యి వేయాలంటారు, ఇంకొంతమంది నెయ్యి వేసిన తర్వాత కందిపొడి వేయాలంటారు. మీ దగ్గర ఫస్ట్ నెయ్యి వేసిన తర్వాత కందిపొడి వేస్తారా, కందిపొడి వేసిన తర్వాత నెయ్యి వేస్తారా? కింద కామెంట్స్లో చెప్పండి నాకు. నాకు ఉలవచారు చాలా అంటే చాలా నచ్చింది. థ్యాంక్ యూ. నాకు ఆల్మోస్ట్ హెవీ అయిపోయింది. సో ఇంకా మజ్జిగ చారుతో ఆర్ మజ్జిగ పులుసుతో ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎంత తినగలనో తినేసిన. అండ్ లైట్ ఏమైనా కావాలా సార్ ఇంకేమైనా అంటే మామిడికాయ పులిహోర చెప్పా. అండ్ గ్యాప్లో కొద్దిగా చక్కెర పొంగల్ ట్రై చేద్దాం కదా అని పెట్టుకోగానే కరెక్ట్ రైట్ అమౌంట్ ఆఫ్ పచ్చకర్పూరం ఫ్లేవర్, స్మెల్ అద్దరిపోయింది అసలు. గుడిలో ప్రసాదం ఇస్తారు కదా, యాజ్ ఇట్ ఈస్ ఆ ఫీల్ తీసుకొచ్చినాం. సో ఈ చక్కెర పొంగల్ ఏదైతే ఉందో రైస్తో చేయలేదంట, అటుకులతో చేశారంట, గోదావరి స్టైల్. నాకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అనిపించింది. అండ్ నార్మల్గా ఇప్పుడు ఏదైతే బంతి భోజనం ఉందో సేమ్ అదే రెగ్యులర్ ఎవ్రీ సింగిల్ డే ఉంటుంది 349 రూపీస్కి. అండ్ ఇలాంటి ఏదైనా ఫెస్టివ్ ఉంటే 379 రూపీస్ ఛార్జ్ చేస్తారు, ప్లస్ ట్యాక్సెస్ ఆర్ జిఎస్టీ. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి పీస్ఫుల్గా తినాలి అనుకుంటే వచ్చేయచ్చు ఇక్కడికి. ఇన్ కేస్ ఇట్లాంటి ఫెస్టివ్ టైంలో లేదా వీకెండ్స్లో రావాలి అనుకుంటే ముందే టేబుల్ రిజర్వ్ చేసుకుంటే బెటర్, సో దట్ వెయిటింగ్ టైం అట్లా ఏమి ఉండకుండా ఉంటుంది. సో that's the end of this vlog. See you in the next one.